చేస్తూ పుట్టుపూర్వోత్తరాలు ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు జాక్ కొరకే ఒక తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడితే దాంట్లో నేను కూడా సభ్యునిగా ఉండి మీకు తెలిసి ఇక్కడ ఏం జరిగింది ఏందనేది దానికి చాలామంది చాలా రకాలుగా అనుకుంటా ఉన్నారు. ఇక అది ఓసారి దురదృష్టమే అనిపిస్తుంది. మాట్లాడేటువంటి గొంతుకలను కోసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఒకటే మనవి, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం నడిపినా ఆ రోజు ఉద్యమంలో ఉండేటువంటి అనేక మంది విద్యార్థులు ఆ రోజు అదే 4,000 కాంట్రాక్టు ఏదో ఎక్కడో పనిచేస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో ఇవ్వాలి ఉన్నారు. ఎవరు మాట్లాడినా ఆ విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడినా ఇక్కడ ఉండేటువంటి కరుడు కట్టినటువంటి తెలంగాణ వాదుల గురించే మాట్లాడుతున్నాం. కనీసం నాది ఒకటే అప్పీల్, మనం ఏ స్థాయిలో ఉన్నా ఇవాళ ఆ గౌరవం ఇక్కడ ఆ రోజు పోరాడినటువంటి ఎంపీలకు లభిస్తూ ఉంది. మరి ఏ విధంగానైతే మనకు ఆ గౌరవం ఉంటుందో, మనం ఏదైతే తెలంగాణ గురించి మాట్లాడుతున్నామో అది ఆ ఉద్యమకారులకు లేకపోవడం, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం గతి పట్టిందో మనం అందరం చూసాం. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమకారులను గౌరవించమని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతూ, ఏ ఆశయం కొరకు తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయ సాధన కొరకే ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దాని కొరకే పనిచేయండి. నేనైతే ఒకటి మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా చెప్తా ఉన్నాను, తెలంగాణకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎన్నడూ తెలంగాణకు అవసరం రావద్దనే కోరుకుందాం. తెలంగాణకు ఎవరు కష్టకాలం తీసుకొచ్చినా మళ్ళీ మనం ప్రాణాలను అర్పించిన ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.